హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా పొద్దున్నే పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ లేస్తేనే ఇంకా పనులన్నీ పూర్తి చేస్తాను. పై పనులు ఉంటాయి కదా, కసులు కొట్టడం, బండలు తుడచడం, ఇవన్నీ అయిపోయాయి. ఇంకా టీ పెట్టేసుకొని టీ కూడా తాగేసిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. బియ్యం కూడా ముందే కడిగి పెట్టేస్తాను, ఒక అరగంట ముందు అలా. బియ్యం నానతాయి, తర్వాత అన్నం అనేది తొందరగా అవుతుంది బియ్యం కడిగి నానబెట్టుకున్నాము అంటే. ఇంకా స్టవ్ పైన అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రవ్వ దోశ అయితే చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్కి అన్నము, టమాటా కర్రీ, పిల్లల కోసం ఎగ్ రైస్ చేస్తున్నాను. లంచ్ కూడా పిల్లలు ఉదయాన్నే తీసుకెళ్తున్నారు, దానికోసము ఉదయాన్నే అన్ని పనులు చేయాల్సి వస్తుంది. వంట కూడా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది, లేదంటే కొంచెం నిదానంగా చేసేదాన్ని. 11:30కి అలా స్టార్ట్ చేసేదాన్ని. మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చేపాటైతే అలా చేస్తాను. ఇంకా మా ఆయన కూడా ఉదయాన్నే తీసుకెళ్తాడు కాబట్టి ఇంకా అందరి కోసం వంట ఉదయాన్నే చేసేస్తాను. ఈ మధ్య కొంచెం బయట తిరగడం, ఇంట్లో పనులు ఎక్కువ అయ్యాయి, దానికోసం మధ్యాహ్నం వెళ్ళలేకున్నాను. చూడాలి, టైం సెట్ చేసుకొని మధ్యాహ్నం ఇచ్చేస్తాను. ఇంకా ఉదయం ఎలాగో వంట చేస్తా కాబట్టి మధ్యాహ్నం ఇచ్చేసిన ఉదయం పంపించిన పెద్ద తేడా ఏముండదు. మధ్యాహ్నం అయితే అప్పటికప్పుడు వేడిగా వండుకొని కలిపి తీసుకెళ్తాను. ఉదయం లంచ్ బాక్స్ పెట్టే పాటైతే కలిపి పెట్టాను, సపరేట్గా పెట్టేస్తాను. మా ఛానల్లో ఇలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా షార్ట్ వీడియోస్ కూడా, లంచ్ బాక్స్ ఏం పెట్టేస్తున్నాను అనేసి అలానే పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇదిగోండి, స్టవ్ పైన అయితే ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ కూర కోసం కావాల్సిన టమాటాలన్నీ ఎర్రగా మంచిగా మెత్తగా ఉన్నవి తీసుకుంటున్నాను. టమాటా కూర అంటే టమాటాలు బాగా ఎర్రగా ఉండాలి, బాగా గుజ్జు ఉంటేనే కూర అనేది బాగా వస్తుందన్నమాట. పిల్లలు ఈ టమాటా గిన్నెలు వచ్చేసి హార్లిక్స్ పోసినారు, అదే కడిగేస్తూ ఉన్నాను. ఇంకా ఉదయం చెప్పాను కదా రవ్వ దోశ కోసం అయితే ముందుగానే నేను మైదా పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, 2 కలిపి నానబెట్టేసాను నీళ్ళు వేసి. మన దోశ బ్యాటర్ల కంటే కొంచెం ఎక్కువే నీళ్ళు వేసి కలిపి నానబెట్టాలి, ఎందుకంటే అది బొంబాయి రవ్వ అనేది వాటర్ బాగా పీలుస్తుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. కావాలంటే ఇంకా ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను పెరుగు ఏం వేయలేదు, పెరుగు ఉంది కూడా మర్చిపోయాను, గుర్తులేదు నాకు. ఇంక ఇక్కడ టమాటా కూర కోసం అయితే ఫస్ట్ బాండి అయితే పెట్టేసుకుంటున్నాను. ఉదయాన్నే టిఫిన్ వంట అంటే అసలు టైమే సెట్ అవ్వట్లేదు నాకు, హడావిడిగా అయిపోతుంది కాబట్టి దానికోసం ముందే లేస్తున్నాను. 5:20, 5:30 నాకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేచేసి ఇంకా పనులైతే స్టార్ట్ చేసుకుంటున్నాను. తొందరగా లేస్తే హడావిడిగా ఉండదు, అనుకున్న టయానికే ఇంకా పనులన్నీ పూర్తయిపోతాయి. ఇదిగోండి, ఇక్కడ దోశ కోసం అన్నాను కదా, ఇలా కలిపి పెట్టేసాను చూడండి. బాగుంటాయి దోశలు వచ్చేసి మెత్తగా బాగా. కాకపోతే మా పిల్లలు సరిగా తినలేదు కాబట్టి ఇలాంటి ప్రయోగాలు ఏవి చెయ్యను నేను, వాళ్ళు తినరు అనేసి. మామూలు దోశ, ఇడ్లీ చెప్పండి ఎన్ని కావాలంటే అన్ని తింటారు, ఇలాంటివి మాత్రం పెద్దగా తినరు. ఇంకెప్పుడు అదే దోశ అన్నట్లు నేను ఈ దోశ వేసాను, ఈ టైప్ దోశ అనమాట. ఇంకా అన్నము కూర అయితే పెట్టేసాను. ఈ రెండు అయితే దోశ చట్నీ చేయాలి అంతే, సింపుల్గానే. కాకపోతే టమాటా కూర బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు, తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెంసేపు ఉడికితే సరిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలలో అందులోనే కొంచెం ఎల్లిపాయలు కొంచెం నల్లకొట్టి వేసేసుకోవాలి. టమాటా ఉడికేలోపు ఆ ఎల్లిపాయ కూడా బాగా ఉడుకుతుందనమాట. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. టమాటాలు బాగా దగ్గరకు ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అంతే, ఈ 3 వేసేసి కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుంది. నీళ్ళు కూడా అవసరం లేదనమాట టమాటా కూరలో, ఆయిల్తోనే మగ్గబెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది, సింపుల్గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. టమాటాలు, ఉల్లిగడ్డలు ఉంటే చాలు ఇంట్లో. ఇలా కూర కానీ, లేదంటే రోటి పచ్చడి కానీ, టమాటా రైస్ కానీ, ఉల్లిగడ్డ కారం కానీ, ఇలా ఏదో ఒకటి దంచుకొని తినొచ్చు అప్పటికప్పుడు, సింపుల్గా అయిపోతాయి. కూర అయితే అయ్యింది, ఇంక అన్నం కూడా అయ్యింది. తర్వాత వచ్చేసి దోశ ప్రిపేర్ చేయాలి, చట్నీ చేయాలన్నమాట. ఇంకా అలా కూర అయింది కదా అనేసి మా ఆయన తినడు, ఎగ్ రైస్ ఇలాంటివన్నీ తిన్నాడంటే చాలా తక్కువ, లంచ్ బాక్స్కి వాటికి తీసుకెళ్ళాడు. తన కోసం ఇలా బాక్స్లో కూర సపరేట్ వేసేసి ఇంకా ఉన్నది వచ్చేసి చిన్న గిన్నెలో తీసి పెట్టేసి ఆ బాండి సింక్లో వేసేస్తున్నాను. చేసిందే కొంచెమే అనమాట కూర, ఎక్కువేం చేయలేదు. ఇంకా మధ్యాహ్నం నేను ఒక్కదాన్నే కదా, ఎగ్ రైస్ ఎలాగూ ఉంటుంది, ఇంక టమాటా కూర కూడా కొంచెం ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నానికి ఆ ఎగ్ రైస్ నాకు సరిపోయింది, ఏం తినలేదన్నమాట. ఇక్కడ ఇంకా క్యారెట్, బీట్రూట్ ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టాను. పిల్లలు టిఫిన్ సరిగా తినారని తెలుసు నాకు, ఈ దోశలు కాబట్టి.
సరే జ్యూస్ అన్నది చేద్దాము, తాగి వెళ్తారు స్కూల్ కానీ. ఇక్కడ క్యారెట్ బీట్రూట్ రెండు తీసి కడిగి పక్కన పెట్టేసి బీట్రూట్ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి జ్యూస్ అయితే చేయాలి. క్యారెట్ అయితే పిల్లలకి, బీట్రూట్ నాకు. క్యారెట్ పిల్లలు తాగుతారు కానీ బీట్రూట్ తాగరు. సరే అనేసి ఇంకా తీసి ఇక్కడ కట్ చేస్తున్నాను క్యారెట్ జ్యూస్ కోసం, బీట్రూట్ జ్యూస్ కోసము. పిల్లలు ఈ మధ్య బాగా తాగుతున్నారనమాట జ్యూసు. చేసిస్తే రోజు 3 పూటలు తాగుతారనమాట. డే బై డే అలా ఇస్తున్నాను క్యారెట్ జ్యూస్ అనేది. తాగేసి వెళ్తారని జ్యూస్ వేస్తే వీళ్ళు లంచ్ బాక్స్కి తీసుకెళ్లారనమాట. మధ్యాహ్నం టైంలో బ్రేక్ టైంలో తాగుతాంలే, మాకు బాక్స్లో పూసి అనేసి. నా కూతురు మాత్రం కొంచెం తాగి ఇంట్లో నాకు వద్దనింది. చిన్నోడు పెద్దోడు మాత్రము ఒక డబ్బాలో పోయించుకొని తీసుకెళ్లారు స్కూల్కి వచ్చేసి. జ్యూస్ బాగుంది అనేసి. ఈ జ్యూస్లో కొంచెం నిమ్మకాయ వేసి, క్యారెట్ జ్యూస్లో కొంచెం షుగర్ వేస్తాను, ఎక్కువ కాదు షుగర్, 1 స్పూన్ అలా వేస్తాను అంతే, చాలా తక్కువే. ఆల్రెడీ క్యారెట్ తీయగానే ఉంటుంది కాబట్టి కొంచెం వేసి, పులుపు నిమ్మకాయ ఎక్కువ వేస్తాను, లెమన్ జ్యూస్ లాగా ఉంటుందని. ఆ మూడిటి ఫ్లేవర్ బాగుంటుంది అనేసి మా పిల్లలకి అలవాటు అయిపోయింది, బాగా తాగుతున్నారనమాట. క్యారెట్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను. ఆలోపు ఇంకా అన్నం అయితే అయ్యింది. అక్కడ ఇంకా పల్లీలు అయితే పెట్టాను బాండిలో చట్నీ కోసం అనేసి. పిల్లలైతే ఇంకా స్నానాలు చేసి రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను తాగుతాను. ఇప్పుడు టైం లేదు, వాళ్ళ వరకు ఇచ్చేసి వాళ్ళకి జడలు వేసి పాపకి రెడీ చేసి స్కూల్ పంపించేసరికి 8:30 ఈజీగా అవుతుంది. పిల్లలు వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేసుకుంటున్నాయి ఈ మధ్య. కాకపోతే ఉదయం తొందరగా లేసానంటే ఉదయాన్నే పనులు అయిపోతాయి. కసులు కొట్టడం, బండలు తుడచడం అనేది పొద్దున్నే అయిపోతుంది. ఒకవేళ బండలు తుడిచేది ఉంటేనే ఒక్కోసారి ఉదయం, కాకపోతే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత తుడుచుకుంటాను. ఇంకా క్యారెట్ అయితే కట్ చేశాను. బీట్రూట్ కూడా పైన ఉన్న తొక్క మొత్తం పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. మా పిల్లలు దాంట్లో పెట్టేసి 2 కలిపి యాడ్ చేస్తానని, లేదు మా క్యారెట్ ఒక్కటే కావాలని ప్రత్యేకించి మరీ చెప్తున్నారు. ఇంకా లేదు వేయండిలే, మీకోసం కాదు నా కోసం అనేసి ఇంకా కట్ చేసి పెట్టేస్తున్నాను ఒకసారి. ఇంక పనులన్నీ అయిపోతే దోశ చేయాలి. బాగున్నాయి దోశలు అయితే మాత్రం మెత్తగా బాగా. కాకపోతే మా పిల్లలు దోశ అంటే ఉల్లిగడ్డ కారము, పప్పుల పొడి, ఇంకా వచ్చేసి ఆలు మసాలా కానీ ఇలా ఏదో ఒకటి ఉండాలి, బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్య. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని నేను కిచెన్లో ఒకటి పాతది డబ్బా లాంటిది పెట్టేసుకున్నాను. మగ్గు ఉంటుంది కదా, అది కొండి ఇరిగిపోయింది, దాన్ని పట్టుకునే హ్యాండిల్ లాగా ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది. దాన్ని ఇలా డస్ట్బిన్గా వాడుకుంటున్నాను. ఈ చెత్త అంతా అందులో వేసేసుకొని ఇది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను. కిచెన్లో డస్ట్బిన్ పెట్టుకోలేదు నేను, చెత్త అనేది ఎక్కువైపోతుంది కిచెన్లో అనేసి. ఇంక ఇదిగోండి పిల్లలకి వచ్చేసి ఇక్కడ ఇంకా ఎగ్ రైస్ అయితే కలిపాను లంచ్కు. పిల్లల వరకు అన్నం వండేసి ఇలా ఎగ్ రైస్ కలిపేస్తున్నాను. టమాటా రైస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సరేలే ఈరోజు బుధవారం కదా, ఎగ్ అలా తింటాం నాన్ వెజ్ కానీ అని ఇంకా ఎగ్ రైస్ అయితే కలిపాను. ఇక్కడ అయిపోయింది ఆల్మోస్ట్. ఇందులో ఏం వేయను, ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ కొత్తిమీర ఇలాంటివి ఏవి వేయను. సింపుల్గానే ఆయిల్ వేసి అందులో ఎగ్గు వేసేసి ఉప్పు కారము కొంచెం పసుపు ధనియా పౌడర్ వేసి ఎగ్ వేసేసి అన్నం వేసి కలిపేస్తాను అంతే, సింపుల్గా చేసేస్తాను. ఇంకా మసాలాలు అలాంటివి కూడా ఎక్కువ వేయను. నా కూతురు అక్కడికి నాకు ఎగ్ రైస్ కూడా వద్దు అనింది, తంతా అని చెప్పిన ఇంకా ఇది కూడా తినానంటావు, ఎగ్ రైస్ ఎందుకు తింటావు కదని పెట్టేస్తే తినేసి వచ్చింది. బాక్స్ అయితే ఖాళీనే చేసింది. ఇంకా ఎప్పుడైతే సరే వంట అయిందో అప్పుడు వంట తీసుకెళ్ళి ఇంకా హాల్లో పెట్టేస్తాను. ఇది గట్టు అనేది చిన్నగా ఉంటుంది, ఎక్కువ స్పేస్ ఉండదు. ఇంక అన్నీ పెట్టేస్తే ఇప్పటికీ ఇరుకిరుకు అయిపోయింది. ఇంక ఇదిగోండి అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేసి ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేశాను. పిల్లలకి వచ్చేసి ఎగ్ రైస్ ఒక బాక్స్లో, అన్నం ఒక బాక్స్లో, పెరుగు ఒక బాక్స్లో పెట్టేశాను. మా ఆయనకు వచ్చేసి అన్నము టమాటా కూర పెట్టాను, 2 బాక్స్లు అనమాట తనకి. ఇంకో సైడుకి ఇలా చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో మా ఆయనకు ఆమ్లెట్ అయితే వేసి పెట్టేశాను. మా ఆయనకి ఇక్కడ పిల్లలకి అవి ఇలా పెట్టేశాను అనమాట. ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేసి ఇంకెవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేసేయాలి. అన్నంలో పెరుగు వేసేస్తే అన్నం మొత్తం పీల్చేస్తుంది, దానికోసం సపరేట్గా పెట్టేశాను. కలిపి పెట్టేది ఎప్పుడు అంటే మధ్యాహ్నం ఇచ్చే పాట అయితేనే నేను కలిపి పెట్టేస్తాను. ఉదయం పంపించే పాట అయితే ఏ కూరలైనా అన్నమైనా పెరుగన్నమైనా కలపను, సపరేట్గా పెట్టి పంపిస్తాను. ఇంకా వీళ్ళకైతే లంచ్ బాక్సులు పెట్టేసాను. ఇదిగోండి దోశలు అయితే వేసాను, దోశ వేసి పైన కొంచెం పప్పుల పొడి చల్లి వేసేసాను. సరిగా తినలేదన్నమాట పిల్లలు, నాకు అర్థమయ్యింది ముందే. కాకపోతే అలవాటు చేద్దాం అనేసి ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు, ఎప్పుడు ఒకేలా కాకుండా అని.
ఇంక ఇవన్నీ తీసిపెట్టి చాలా సామాన్లు అయితే ఉన్నాయి. ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఇలా ఉంది కిచెన్. ఇప్పుడు సర్దుకోవాలి. ఇంక జ్యూస్ అయితే తాగదామని ప్రిపేర్ చేసుకున్నాను. పిల్లలకు క్యారెట్ జ్యూస్ ఇచ్చాను, వాళ్ళు తాగేశారు. ఇది వచ్చేసి నా కోసం బీట్రూట్ చేసుకున్నాను. ఇంకా ఎన్ని సామాన్లు ఉన్నాయో చూడండి, ఎక్కడ పని అక్కడే ఉంది. ఇంక ఈ సామాన్లు అన్నీ కడిగేసి ఇల్లంతా ఊడిస్తే పని అయిపోతుంది. ఇంకా ఏ పని లేదు, వంట అంతా ఉంది. నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. సిఎంఆర్కి బాబుగాడికి షార్ట్స్ చూసేద్దామనేసి వెళ్ళమన్నారు మా ఆయన. పోయేస్తాను అదొక్క పనికి. ఎగ్ రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది, కొంచెం టమాటా కర్రీ ఉంది మధ్యాహ్నానికి. ఇంకా నా వరకు అయితే అన్నీ ఉన్నాయి. పని అంతా ఫాస్ట్గా పూర్తి చేసుకొని ఇంకా బయటికి వెళ్ళేసి వస్తే అయిపోతుంది. బట్టలు ఉతికే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఉతకను, సాయంత్రం ఉతుకుతాం. పిల్లలు ఈరోజు వైట్ యూనిఫామ్స్ కదా, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటేసారి ఇవి అవి అన్నీ కలిపి ఉతుకుదామని అలా ప్లాన్ చేసుకున్నాను. ఇల్లంతా కసుగు కొట్టాలి చూడండి, గందరగోళంగా ఉంది. ఉదయాన్నే కసులు కొట్టి బండలు తుడిచాను, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కసులు కొట్టేస్తే ఇంకా సాయంత్రం వరకు నీట్గా ఉంటుంది. ఇంక ఇవి వచ్చేసి మా ఆయన యూనిఫామ్ క్లాత్స్ అనమాట. 2 సెట్లు తీసుకున్నారు, 3 తెచ్చుకున్నారు. ఒకటి బాగలేదని రిటర్న్ ఇచ్చి 2 పెట్టుకున్నాడు. ఇవి స్టిచ్చింగ్ ఇవ్వాలి. క్లాత్ కొనడం ఏమో కానీ వీటి కూలీలు ఎక్కువ ఉంటాయి. ఇవే అనే కాదు, లేడీస్ అయినా సరే చీరలు ఏమైనా తీసుకున్నా వాటి లైనింగు, ఫాలు, స్టిచ్చింగ్ అవే డబ్బాలు అవుతాయి కదా. ఇంకా అయిపోయింది పని అయితే. కసులు కొట్టి సామాన్లు కడిగేస్తే ఈరోజు పని పూర్తయినట్లే. సాయంత్రం ఇంకా పని వచ్చేసి ఇంకా సామాన్లు అయితే కడిగేసి స్టవ్ అంతా కడిగి తుడిచేసాను, కౌంటర్ టాప్ అంతా. ఇంకా కసు ఒకటి కొట్టేసేయాలి. ఇంట్లో కసు కొట్టేస్తే ఇంకా పని అంతా అయిపోయినట్లే అనమాట. కసు కూడా కొట్టడం స్టార్ట్ చేశాను చూడండి. ఇంకా ఈ బండల మీద కసు లేనట్లే ఉంటుంది, కసు కొడితేనే కనిపిస్తుంది. ఉదయాన్నే ఒకసారి కొట్టి బండలంతా తుడిచాను. మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఊడ్చినానంటే ఇంకా సాయంత్రం వరకు ఏ చెత్త ఉండదు. ఒక్కదాన్నే కదా ఇంట్లో. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తాడు, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు. లేదంటే ఇంకెప్పుడన్నా ఒకసారి ఇంకా పిల్లలు మధ్యాహ్నం టైంలో నాన్ వెజ్ అలా ఉన్నప్పుడు ఇంటికి వస్తారు, కానీ ఇంకా లేదంటే లేదు. ఇంకా రోజంతా ఒకదాన్ని. ఒక్కొక్కసారి మా ఆయన మధ్యాహ్నం అయితే భోజనానికి ఇంటికి వచ్చేస్తారు. ఇంకెవరు వచ్చినా ఇల్లు మాత్రం నీట్గానే ఉంటుంది.